రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు కూడా చాలా ఆసక్తికరంగానే ఉంటాయి. ముఖ్యంగా ఏపీలో కీలక నేతలుగా మారిన వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అయితే ఇద్దరు నాయకుల లీడర్లు మాత్రం వీరి గురించి ఓ రేంజ్ లో గొప్పలు చెప్తూ ఉంటారు. అలాగే ఇద్దరు కూడా కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన తర్వాత బీజేపీతో ఎంతో సన్నిహితంగా ఉంటూ ఉన్నారు. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇలా ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ పేరు జాతీయ స్థాయిలో మారుమోగిపోతుంది. ఇక బీజేపీ ఏ ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లి ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇలా జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ పేరు మారుమోగిపోతుంది. ఇక వైఎస్ జగన్ సైతం ఎన్నికల్లో 175 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కానీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇలా రాజకీయాల పరంగా పవన్ కళ్యాణ్ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతుందని చెప్పుకోవాలి. అయితే తాజాగా ఓ సర్వే దేశంలోనే పవన్ కళ్యాణ్ అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరిలో ఎవరు అత్యంత పాపులర్ అయిన నాయకుడు అనే విషయంపై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఊహించని ఫలితాలు వెలువడ్డాయి. గ్లోబల్ బాక్స్ ఆఫీస్ అనే ఒక సర్వే ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు ఒక సర్వేని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇక ఈ సర్వేలో దేశవ్యాప్తంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి 63% మంది సపోర్టివ్ గా నిలిచారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు 37% మంది మాత్రమే మద్దతు తెలిపినట్టుగా ప్రకటించారు. దీంతో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు మా నాయకుడు అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు అంటూ కామెంట్లు చేయగా, జన సైనికులు మాత్రం ఇది ఫేక్ సర్వే అంటూ కొట్టిపారేస్తూ ఉన్నారు.